శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ప్రతిమాలక్షణం. ఋషులు సూతునిట్లడిగిరి, గృహస్థు మొదలగు వారి యందు సర్వదా క్రియాయోగం ఎట్లు సిద్ధించును? ఏలాన వేయి జ్ఞానయోగముల కంటెను కర్మయోగం విశిష్టతరమైనది కదా. కావున క్రియాయోగ సిద్ధి కలుగు మార్గం ఎరుగుట ఆవశ్యకం అన సూతుడు వారికి ఇట్లు చెప్పెను. దేవతల అర్చామూర్తులను అనుకీర్తించుట వివరించుటను క్రియాయోగ ప్రకారం మీకు ప్రవచింతును. ఏలన దానికంటే విశిష్టతరమగ భుక్తి ముక్తిప్రద సాధనం మరేదియూ లేదు. సంసార బంధ ముక్తి కలిగించినది కావునను దేవతా ప్రతిష్ఠల యందును దేవతా యజ్ఞోత్సవాలందును ఆవశ్యకం కావునను దేవతల అర్చామూర్తుల స్వరూప వర్ణనం తెలుసుకున్నదగి ఉన్నది. ఇందు మొదట ప్రశస్తమగ విష్ణు ప్రతిమా రూపం తెలిపెదను. అతడు శంఖచక్రధరుడు, శాంతుడు, పద్మహస్తుడు, గదాధరుడు, ఛత్రాకార శిరస్కుడు, శంఖం వంటి మెడయు శుభనేత్రములు కలవాడు. అతని ముక్కు ఎత్తై, చెవులు ముత్తెపు చెప్పుల వలన, భుజక్రమము గొప్పవై ప్రశాంతంగా ఉండును. గృహముల యందు పూజకి శాస్త్రజ్ఞులకు పురోహితుడిది అష్టభుజమూర్తిగానో చతుర్భుజమూర్తిగానో ద్విభుజమూర్తిగానో చేయించవచ్చు. అష్టభుజమూర్తికి కుడి చేతులందు ఖడ్గ గదాసుర పద్మములను, వామహస్తముల యందు ధను కేటక శంఖచక్రములను ఉండును. చతుర్భుజునికి కుడి చేతుల యందు గదా పద్మములను, ఎడమ చేతులందు శంఖచక్రములుండును. కృష్ణ ప్రతిమకు గద ఎడమ చేతి కింది చేతి యందుండుట ప్రశస్తం. శంఖచక్రములను తమ ఇచ్ఛానుసారం ఎడమ చేతి యందో కుడి చేతి యందో పై చేతుల యందు నిలపాలి. అనగా కుడి క్రింది చేతి యందు పద్మముండను. దేవుని పాదద్వయ మధ్యమున కింది భాగమున భూదేవియు, కుడివైపున నమస్కరిస్తున్న గరుత్మంతుడు, ఎడమవైపున పద్మహస్తయు శుభముఖియగు లక్ష్మియు ఉండాలి. గరుత్మంతుని విష్ణునికి ముందు ఉంచుటయే శ్రేయస్కరమే. పద్మం ధరించిన శ్రీదేవి పుష్టిదేవులు కుడి ఎడమలందుండవలను. దేవునికి పై భాగాన తోరణముండను. దానిపై విద్యాధరులు, దుందుభులు, గంధర్వ దంపతులు, పత్రములు, బల్లులు, సింహములు, వ్యాఘ్రములు, కల్పలతలు స్తుతించు అమరేశ్వరులు ఉందరు. విష్ణు రూపం ఇదే. మూర్తి పరిమాణంలో 3వ వంతు పీఠ పరిమాణం ఉండను. దేవదానవ కిన్నర ప్రతిమలు 9 తాళముల ప్రమాణంతో ఉండను. తాళము చాచిన బొటనవేలి కొన నుండి చాచిన నడిమివేలి కొన వరకు గల దూరం. ఇక మీదట ఈ కొలతల తెలివిడికై సూక్ష్మభేదములతో కూడా మనోన్మానమును తెలిపెదను. ఉన్మానంగా తూకపు పరిమాణమని అర్థం. కానీ ఇచ్చట దైర్ఘ్యాది మానవులను కొలుచు విధానమని అర్థం. గవాక్ష రంధ్రాల నుండి లోనికి రవికిరణాలు ప్రవేశిస్తుండగా వాని యందుండి గాలిలో ఎగురుచున్నట్టు కానవచ్చును. స్పష్ట రజకణములలోని సూక్ష్మతమ కణమును త్రణరేణు వందరు. అట్టివి 8 అయిన ఒక వాలాగ్రం, అవి 8 ఒక లిక్షగును, అవి 8 ఒక యూక, అవి 8 ఒక యవ, అవి 8 ఒకదాని పక్క ఒకటి అడ్డంగా పెట్టిన యవలు 8 వ్యాప్తమగ దూరం. ఒక అంగుళము మానవుని బొటనవేలు కణపు దగ్గర అరచేతి వైపున గల దూరము 1 అంగుళంగా గ్రహించరు. శిల్పిదియో యజమానిదియో కుడి చేతి బొటనవేలి కణపు వద్ద గల ఈ దూరం ప్రమాణంగా తీసుకొనగా అట్టి అంగుళాలు 12 ప్రతిమాముఖపు నిలువు ఉండవలెను. ముఖమానమును బట్టి మిగిలిన అవయవాల కొలతలుండను. అనగా ఇందియబో ఆయా అవయవాల కొలతలని 12 అంగుళాల ముఖమానం బట్టి ఉండను. ఇది మారినచో ఇదియే అనుపాతంలో మిగిలిన అవయవాల కొలతలు మారును. బంగారం, వెండి, రాగి, రత్నాలు, శిలా, దారువు, మిశ్రా లోహాలు, ఇత్తడి, రాగి, కంచు, మిశ్రం, చందనం వంటి శుభదారువులు ఇట్టి వానితో దేవతార్చామూర్తులు చేయుట ఉత్తమ ప్రశస్తము. ఇండ్లయందు అర్చించు ప్రతిమలు కుడి చేతి బొటనవేలి కనుపంత మొదలుకొని జేనెడు 12 భారతీయ అంగుళముల వరకు గల నిలువుటెత్తుతో ఉండవలను. దేవాలయంలందుల దేవతామూర్తులు 16 జేనుల వరకు నిలువుటెత్తుతో ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఎత్తుగా ఉండుట తగదు. విత్తశక్తిని అనుసరించి ఈ పరిమితుల నడుమ ఉత్తమ అధమ కనిష్ట మానములలో దేనితో అయినా విగ్రహ నిర్మాణం చేయవలను. ఇందు అనుసరించవలసిన పద్ధతి ఏమనగా దేవాలయ ద్వారపు ఎత్తును 8గా విభజించి వాటి నుండి ఒక భాగం బదులు మిగిలిన 7 భాగముల పరిమాణంతో దేవతామూర్తిని చేయించవలను. మొత్తం పరిమాణం మరలా 3 భాగములు చేసి అంత త్రిభాగంతో పీఠమును అంత ఎక్కువ ఎత్తును ఇంత తక్కువను కాకుండా నిర్మించవలను. ఓం శాంతి శాంతి శాంతి.